జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పార్టీ వార్ రూమ్లలో నూతన చర్చలకు దారితీశాయి. చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చి బీఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములు ఎవరిపై ప్రభావం చూపుతాయన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రతిష్టాత్మక ప్రముఖ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ ఓటింగ్ శాతం 48గా, బీఆర్ఎస్ 42గా నమోదైంది. ఇదే సమయంలో మరో ప్రముఖ సర్వే మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. రెండు అంచనాలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో తుది ఫలితాలను ఊహించడం కష్టతరంగా మారింది. ఈసారి జూబ్లీహిల్స్ ఓటింగ్ శాతం 50 దాటకపోవడం కీలకంగా మారింది. సాధారణంగా తక్కువ పోలింగ్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోంది. వ్యతిరేకత ఉన్నప్పుడు ఎక్కువ ఓటింగ్ నమోదవడం విపక్షానికి అనుకూలంగా ఉంటుంది. తాజాగా పోలింగ్ కాంగ్రెస్ ఉత్సాహాన్ని, బీఆర్ఎస్ లో టెన్షన్ ని పెంచింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ నామమాత్రంగా పోటీ చేసినప్పటికీ ప్రభావం పరిమితంగానే కనిపించింది. 2023లో 3.6% ఓటు పొందిన ఈ పార్టీ ఈసారి 6 నుంచి 7% వరకు మెరుగవచ్చని సర్వే సంస్థలు సూచించాయి. అయినా ప్రధాన పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోర్లో స్పెషల్ ఫోకస్ పెట్టారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన నిర్ణయం కూడా వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఐఎం నేత అజాదుద్దీన్ ఓవైసీతో రేవంత్ చర్చించి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేశారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న నవీన్ యాదవ్ ఈసారి పోటీ చేయకపోవడం ఆ వ్యూహానికి అనుకూలమైంది. బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాగంటి సునీత అభ్యర్థిత్వం, ప్రచారం ఇవన్నీ కేటీఆర్ సమన్వయంతో జరిగాయి. అయితే ఈ ఫలితాలు ప్రతికూలంగా రాకుండా ఉండాలనే భయం పార్టీలో కనిపిస్తోంది. కేటీఆర్ భవిష్యత్ రాజకీయ భూమికను ఈ ఫలితం ప్రభావితం చేయవచ్చని పార్టీ వర్గాల అభిప్రాయం. ఓటమిని ముందే ఊహించిన గులాబీ బాస్ సునీతకు ఓటు వేయమని కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఇంతవరకు కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భం లేదు. టీడీపీ, బీఆర్ఎస్ లు మాత్రమే వరుసగా గెలిచాయి. ఈసారి కాంగ్రెస్ విజయవంతమైతే రేవంత్ రెడ్డి రాజకీయ బలం కొత్త దిశగా మార్పు అవుతోంది. ఇది భవిష్యత్ తెలంగాణ రాజకీయ సమీకరణలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.